ఫస్ట్ నేను డిష్ వాషర్ లో డిషెస్ అయితే లోడ్ చేస్తున్నా. మిల్క్ బాయిల్ చేసిన యూటెన్సిల్, డిన్నర్ ప్లేట్స్, అండ్ ఈ డిన్నర్ ప్లేట్ అయితే డిష్ వాషర్ సేఫ్ అనమాట. నెక్స్ట్ నేను మిక్సీ జార్, కాఫీ బౌల్, గ్లాసెస్, అలాగే మనం డైలీ వాడే కొన్ని యూటెన్సిల్స్, ప్లేట్స్, జార్, స్పూన్స్, గరిటెలు, బౌల్స్ ఏవైతే మన ఇండియన్ కిచెన్ లో డైలీ మనం యూస్ చేస్తామో అవన్నీ కూడా లోడ్ చేస్తున్నాను. అలానే ఈ ప్యాన్ చూసారు కదా, ఇది చాలా గ్రీజీగా ఉంది. ఇది కూడా డిష్ వాషర్ లో వేస్తున్నా. చూద్దాం ఇది ఎలా క్లీన్ అవుతుందో. సో మొత్తం డిష్ వాషర్ లో డిషెస్ తో అయితే ఫిల్ చేసేసాను. నేను 1.5 hour మోడ్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం యూటెన్సిల్స్ అన్ని ఎలా క్లీన్ అయ్యాయో. చూడండి, గ్రీజీ పాన్ అనేది కంప్లీట్ గా క్లీన్ అయిపోయింది. మిగిలినవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయ్యాయి. ప్లాస్టిక్ ప్లేట్ కానీ, జార్స్ కానీ ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వలేదు. అన్ని యూటెన్సిల్స్ చాలా క్లీన్ గా, హైజీన్ గా క్లీన్ అయితే చేసింది డిష్ వాషర్. మేము తీసుకున్న ఫ్యాబర్ డిష్ వాషర్ అనేది ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి డైలీ వన్స్ యూటెన్సిల్స్ క్లీనింగ్ కి సరిపోతుంది. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు మాత్రం డైలీ డిష్ వాషర్ ని ట్వైస్ అయితే యూస్ చేయాల్సి వస్తుంది.